నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద కేంద్రీకృత వంటశాలల ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజనం పథకం కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది. గన్నవరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధానం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్మార్ట్ కిచెన్లు కార్మికుల పాలిట శాపంగా మారుతున్నాయని కార్మిక సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గండికోట సమ్మక్క ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు గన్నవరం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు కార్మికులకు కనీస వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి పొట్ట కొట్టాలని చూస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 కుటుంబాలు గత 2 దశాబ్దాలుగా ఈ పథకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, కేంద్రీకృత వంటశాలల వల్ల వీరంతా ఉపాధి కోల్పోతారని సమ్మక్క ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్మికులకే కాకుండా విద్యార్థులకు కూడా దీనివల్ల అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఒకే చోట వేలాది మందికి వంట చేసి వాహనాల ద్వారా పంపిణీ చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయని తెలిపారు. ఈ బాధ్యతలను కార్పొరేటర్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు కల్లం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే హామీలకు చేసే పనులకు పొంతన లేదని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి ఆంజనేయులు కూడా కార్మికుల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సివిల్ సప్లై, ముఠా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ వద్దు వద్దు, మా డిమాండ్లు నెరవేర్చాలి. మహిళా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.